రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడు పరిపూర్ణంగా జెత్తిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ పని చేసినా సరే సగం పనులు. రైతు రుణమాఫీ చేసిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు మాత్రమే. అన్ని మండలాలలో, జిల్లాలలో, అనేక గ్రామాలలో కనుక్కున్న తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏ ఒక్క పని చేసినా కానీ సక్రమంగా చేయకపోవడం, కేవలం కాంగ్రెస్కు ఒత్తాసు పలికే వాళ్లకు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్లకు అతను చేయడం అనేది మనం దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి కమ్మ కులాన్ని, క్షత్రియ కులాన్ని అంటగట్టడంతో పాటు ఇంకా కొన్ని దుర్మార్గమైన విధి విధానాలను తెలంగాణ రాష్ట్రానికి రుదుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పి సెక్రటేరియట్ భావించినప్పటికీ సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి అనవసరంగా దేశంలో ఉన్న అతి దుర్మార్గమైన, అతి కిరాతకమైన పార్టీ, దోపిడి దొంగల పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుని బొమ్మ తెలంగాణ సెక్రటేరియట్లో పెడతా అని చెప్పి మాట్లాడడం మన దురదృష్టం. దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని రెచ్చగొట్టే విధంగా ఏ విధంగానైతే పెడతావో మేము వీక్తాం అని మాట్లాడుతుండు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిస్తే కూడా తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులనే కానీ, తెలంగాణ ప్రాంతీయ తత్వాన్నే కానీ అణిచివేయలేకపోయారు గతంలో. మున్ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపెట్టడానికి కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఇద్దరిని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమే రోజు అతి తొందరలోనే ఉంది అని చెప్పడానికి నిదర్శనమే ఈ రాజీవ్ గాంధీ బొమ్మ సెక్రటేరియట్లో పెట్టడం. సచివాలయంలో ఎప్పుడైతే రాజీవ్ గాంధీ బొమ్మ పెడతా అని చెప్పిండో అప్పుడే రేవంత్ రెడ్డి పతనం మొదలయ్యింది. ఈ పతనానికి కావలసిన అన్ని కార్యక్రమాలు ముందు జరుగుతాయి. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే తోడు అని చెప్పుకునే దుస్థితి ఏర్పడుతుంది. అంతకు మించి ఏం లేదు. రేవంత్ రెడ్డి వల్ల ఏమి కాదు తెలంగాణ రాష్ట్రానికి అనేది తెలంగాణ ప్రజలు అందరూ గమనించాలి.